జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో జరిగిన రామకృష్ణ మరణంపై ఎంక్వైరీ జరుగుతుందన్నారు గద్వాల డీఎస్సీ మొగులయ్య. రామకృష్ణ మృతికి శివాని అలియాస్ శివ అనే ట్రాన్స్జెండర్ కారణమని, రామకృష్ణ భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని అన్నారు. క్షేత్రస్థాయిలో రామకృష్ణ మరణంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు అంటున్న గద్వాల డీఎస్పీ మొగులయ్యతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని రామకృష్ణ మరణానికి శివాని అనే ట్రాన్స్జెండరే కారణమంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు దీనిపై వారు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో జిల్లా డిఎస్పీ మొగలయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఓవరాల్గా ఇదంతా కూడా జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారుతుంది. ట్రాన్స్జెండరే తమ భర్త చావుకు కారణం అంటూ కూడా ఆమె ఇప్పటికే మీకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మీరు ఎలా ముందుకు పోతున్నారు సార్? అంటే చనిపోయిన అతని పేరు రామకృష్ణ, కృష్ణవేణి అని వాళ్ళ మిస్సెస్ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్లో ఏంటంటే ట్రాన్స్జెండర్, ఒక ట్రాన్స్జెండర్ వల్లనే నా హస్బెండ్ మరణంపై ఆమె పైన అనుమానం ఉందని ఇచ్చారు. బేసింగ్ ఆన్ దట్ ఎఫ్ఐఆర్ చేసాం, కేసు చేసాం. బట్ డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ ఆ ట్రాన్స్జెండర్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఆమె మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. సరే, అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మొత్తంగా గతంలో కూడా ఇట్లాంటి ఘటనలే గద్వాల జిల్లా కేంద్రంలో జరిగాయి. ఫిబ్రవరి 4న కూడా ఇట్లాంటి ఒక ఇష్యూని మనం చూసాం. ఇప్పటివరకు ఇట్లాగే కొనసాగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని అరికట్టకపోతే చాలా సమస్యలు వస్తాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎట్లా మీరు అంటే క్లియర్గా దాన్ని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నారు? అంటే ఇది అనేది ఇప్పుడు ఇది యాక్చువల్ ఏంటంటే మా ప్రిలిమినరీ ఎంక్వైరీలో వాస్తవంగా ఈ ట్రాన్స్జెండర్స్కు కొంతమంది జెంట్స్తో వాళ్ళు అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారనే ఒక నిజం కూడా లేకపోలేదు. దానివల్ల అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం జెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది, మన ప్రజానీకం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్జెండర్స్తో రిలేషన్షిప్ అనేది అది న్యాచురాలిటీకి అంత దగ్గర ఉండదు. ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఇందులో కూడా పర్టికులర్ ఈ కేసులో కూడా మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియదంటే కొంత టైం నుంచి అంటే సమ్ సార్ట్ ఆఫ్ టైం నుంచి వాళ్ళిద్దరూ ఆమె ఇంటికి పోవడం రావడం, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా బాగానే కలిసిమెలిసి ఉండడం, ఈయనతో బాగా దగ్గరయ్యి మొన్న విషయంలో కూడా అంటే వాళ్ళ మామ చెప్పింది, ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంది వెళ్దామని వాళ్ళు బయలుదేరుతూ ఉంటే నన్ను కాదు నువ్వు ఎట్లా పోతావు అని ఆ ఫోన్లో కూడా డిస్కషన్ జరిగిందట. వీటన్నిటి మీద వెరిఫై చేస్తున్నాం, ప్రాపర్గా వెరిఫై చేస్తాం, డీప్ వెరిఫై చేస్తాం. ఇన్వెస్టిగేషన్ డెప్త్ చేసిన తర్వాతనే ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్ ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వీ షుడ్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ హర్, అంటే వాళ్ళకు ట్రాన్స్జెండర్స్కు. అంటే ఇందులో మనం సొసైటీలో అంటే మీ మీడియా ద్వారా నేను సొసైటీకి ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దీనికి వాళ్ళు హరాస్మెంట్ చేస్తే నిజంగానే అంటే ఎక్కడైనా ఇప్పుడు వేరే వేరే కేసులలో ఉంటాయి, అడ్డగించి బలవంత బస్సులు ఉంటాయి. అట్లాంటి 100% మేము కౌన్సిలింగ్ చేస్తాం. తప్పు ఉంటే డెఫినెట్లీ మేము కేసులు పెడతాం, వాళ్ళకి ప్రాపర్గా గైడ్లైన్స్ కూడా ఇస్తాం. చాలా టఫ్గా యాక్ట్ చేస్తుంది చట్టం. బట్ వీళ్ళు యూత్ అంతా కొందరు వక్రదారిలో పోయి అంటే స్వయంకృత అపరాధం అంటారు దాన్ని. ఏదో ఒక టైంలో తాగుడుకు బానిస అయిపోయి ఎడిక్ట్ అయిపోయి ఇంట్లో భార్య పిల్లల్ని చక్కగా చూసుకోకుండా, తల్లిదండ్రులు అంటే పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులకు కూడా చక్కగా చూసుకునే పరిస్థితి లేదు. అంటే ఈ యూత్కు అటువైపు వెళ్ళొద్దు అని చెప్తున్నాను నేను ఈ మీడియా సందర్భంగా. రకరకాల అవిగేషన్స్ ఉంటాయి, మనకు కావాల్సిన పనులు చాలా ఉన్నాయి, బాగుపడే వైపుకి పోవాలి. కానీ ఏదో ఇప్పుడు వాళ్ళ డబ్బుల మీద మనం జల్సాలు చేయడం కొన్ని లేకపోలేదు కదా. అంటే వీళ్ళ పనుల పాటలు ఏం ఉండదు, ఏదో టైంకి వాళ్ళకి డబ్బులు అడగడం, వాళ్ళు డబ్బులు ఇవ్వడం, వాళ్ళ పొసెసివ్నెస్ పెంచుకోవడం వీళ్ళ మీద మోర్, దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఇది యూత్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి అంటే అందరు మనుషులే కాబట్టి అందరికీ రకరకాల ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనలు వక్రీకరించుకోవద్దు. అబ్నార్మాలిటీ, అన్యాచురాలిటీకి ఆ దారి తీసే క్రమంలో మనం అలవాటు పడొద్దని ఇది నా పోలీస్ శాఖ తరఫున మీ మీడియా ద్వారా నేను ముఖ్యంగా మేల్ యూత్కు నేను తెలియజేస్తున్నాను. సార్, ఇంకో విషయం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రోజు ఇంట్లో ఉన్నవాడిని ఇంట్లోకి వచ్చి అంటే శివాని అలియాస్ శివ
వాళ్ళతో పాటు ఒక ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. అక్కడే బాధి అతన్ని కొట్టి చంపి ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అది మేము పోలీసులకు చెప్పుకున్నాం, మాకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు దీని మీద ఎట్లా మీ ఎంక్వైరీ కావచ్చు, దీని మీద ఫర్దర్గా యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? ఓకే, వాళ్ళు అదే కంప్లైంట్ ఇచ్చారు. ఆయన మరణం మీద వాళ్ళే ఇంటి దాకా వచ్చి నైబర్స్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము, వాళ్ళ సీడియర్స్ తీస్తున్నాము. ప్రజెంట్ అయితే వాళ్ళు సోకాల్డ్ శివ ఎలియస్ శివాని వాళ్ళంతా అబ్స్కాండింగ్ ఉన్నారు. సెల్ అని స్విచ్ ఆఫ్ పెట్టారు. పోలీసు టెక్నికల్ బేస్ చేసుకొని వాళ్ళను డెఫినెట్లీ మేము అతి త్వరలోనే క్యాచ్ చేసి అసలు ఏముంది, ఏం జరిగింది ఆ రోజు, అది ఒక్కడ కోణమే కాకుండా వేరే రకరకాల అన్ని కోణాల్లో 360 డిగ్రీస్లో ఇన్వెస్టిగేట్ చేస్తాము. పారిపోయారు కాబట్టి ఒకరోజు లేట్కైనా కానీ మేము అప్రహెన్షన్ చేస్తాము, చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసి త్వరగా ఇంట్రాగేట్ చేస్తాము. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చట్టం ఎవరికేమి చుట్టం కాదు, అందరికీ అంతే. ఐదర్ ట్రాన్స్జెండర్ అయినా కానీ వేరే ఎవరైనా అంతే. తప్పు చేస్తే డెఫినెట్లీ శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు ఎలిగేషన్ చేశారు, ఆ ఎలిగేషన్స్ ఎంతవరకు వాస్తవం అనేది ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి వెరీ సూన్ మేము అదంతా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి మెడికల్ రిపోర్ట్ కూడా, ఎందుకంటే పిఎంఈ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఐదర్ హోమిసైడ్ ఆర్ సూసైడ్ అని, దాన్ని బేస్ చేసుకొని పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి చర్య తీసుకుంటాం. సార్, అంటే జిల్లాలో చాలా ఘటనలు ఉన్నాయి ఇట్లాంటివి. కొంతమంది ఇవి బయటపడడం ద్వారా మాత్రమే బయటికి వస్తున్నాయి. మరికొందరు కూడా వీర బారిన పడి కొంత ఇబ్బందులు పడుతున్నారు, లోకల్గా కూడా కొంత టార్చర్కు గురి అవుతున్నారంటూ కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఒకవేళ అట్లాంటివి మీ దృష్టిలోకి వస్తే, అట్లాంటి వారు మీకు చెబితే వాటి మీద ఫర్దర్గా మీ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది జిల్లాలో? అదే ఇప్పటిదాకా చెప్పింది. ఒకవేళ నిజంగా కొంతమంది మనకు తెలిసో తెలియకనో ఎంగేజ్లో అడ్డదారుల్లోకి ఇట్లాంటి ఒకవేళ ఏదైనా ఉంటే మాత్రం మాకు సీక్రెట్గా చెప్పండి, పిలిచి మేము కౌన్సిలింగ్ చేస్తాం, ఇష్యూ పాసిఫై అయ్యేటట్టు చేస్తాం. అంతేగాని అది ముదిరిపోయేదాకా పెట్టుకోకండి. మోరోవర్ ఆ ట్రాక్లో వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూత్కి అంతా నేను ఒక సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రాక్లో వెళ్ళొద్దు. అది అడిక్షన్. అది అంటే అది సొసైటీ హర్షించదు కాబట్టి, కుటుంబం హర్షించదు కాబట్టి, వాళ్ళు ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడి చివరికి అంటే ఏదో ఒకటి ఇట్లాంటి చెడు పర్యావసనానికి దారితీస్తుంది. ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ మేము వాళ్ళకు కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి స్ట్రాంగ్ వార్న్ చేస్తాం. చట్ట పరిధిలో ఇట్లాంటివి జరగకుండా మేము వాళ్ళకు కాపాడిన వాళ్ళం అవుతాం. వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే కూడా మేము సీక్రెట్గానే ఉంచుతాం. చూస్తున్నాం, మొత్తంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో జరిగినటువంటి ఘటనపై వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. విచారణలో నిజాలను నిగ్గు తేల్చిన తర్వాత దీనికి బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా సరే ట్రాన్స్జెండర్లతో బాధింపబడిన వాళ్ళు ఉంటే ఇంటర్నల్గా మమ్మల్ని కలిస్తే వారికి కౌన్సిలింగ్తో పాటు ధైర్యాన్ని ఇస్తాము, మొత్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి కూడా జోగులాంబ గద్వాల జిల్లా డిఎస్పీ మొగులయ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మల్దకల్ ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ.